కల్కి సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులైనా కూడా దాని మేనే అయితే పోవడం లేదు. ఎక్కడ చూసినా కల్కి గురించి ఫుల్గా డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం నేను విజయవాడ ట్రెండ్సెట్ మాల్ దగ్గర ఉన్నాను. ఒకసారి చూడొచ్చు, ప్రభాస్ అభిమానులంతా కూడా ఇప్పటికీ ఇదంతా కూడా కానీ ఇక్కడ అందరూ వచ్చి కల్కి సినిమాని చూడడానికి కాదు, కల్కి సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన బుజ్జి ప్రభాస్ యొక్క వెహికల్ బుజ్జి కోసం కూడా పరిస్థితి కనబడుతుంది. నా వెనకాల కనబడుతోంది బుజ్జి మొత్తం కల్కి సినిమాని వన్ సైడ్ గా తన వైపు చెప్పేసుకున్న బుజ్జి ప్రభాస్ స్పెషల్ వెహికల్ బుజ్జిని చూడడానికి మొత్తం ఎంటైర్ విజయవాడంతా కూడా ప్రస్తుతం ఇక్కడ వచ్చేసిన పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా కల్కికి సంబంధించిన టీము ప్రతి జిల్లాలో కూడా అంటే కల్కి ఏదైతే ఆడుతుందో అలా ప్రతి థియేటర్ తీసుకెళ్లారు కాబట్టి ఒక్కొక్క జిల్లాలో కూడా దీన్ని తీసుకొస్తున్నారు. ఈ వెహికల్ చూడడానికే మొత్తం అంతా కూడా మొత్తం విజయవాడలో ఉన్న ప్రభాస్ అభిమానులే కాదు, చిన్నపిల్లలే కాదు, అందరూ కూడా ఇప్పుడు థియేటర్ల వద్దకు టెన్షన్ మాల్ దగ్గరికి వచ్చేసారంటే అర్థం చేసుకోవచ్చు. లోపల కనబడుతోంది బుజ్జి, అది ప్రభాస్ ఫ్రెండ్ కోసం ఇక్కడ అందరూ కూడా వచ్చారు. సాధారణంగా ఇటువంటి మూవీస్ రిలీజ్ అయితే సినిమాకి సంబంధించిన నటీనటులు చూడడానికి వస్తూ ఉంటారు, లేదా సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా ఏదైనా యాక్టర్ల చూడడానికి వస్తుంటారు. బట్ ఇక్కడ వెహికల్ చూడడానికి వస్తారు. ఈ వెహికల్ ఇప్పుడు మొత్తం అందరినీ కూడా విజయవాడలో అయితే ఒక ఊపేస్తోంది. పొద్దున్న 8 గంటల నుంచి మొదలు పెడితే క్రౌడ్ ఏమాత్రం తగ్గడం లేదు. కల్కి ఎంత పెద్ద హిట్ ఏందో తెలుసు. దానికి ప్రధాన కారణం ఇక్కడ ఏదైతే ప్రభాస్ వాడారో వెహికల్ బుజ్జి, ఈ బుజ్జి అనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి దీన్ని చూడడానికి భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సినిమా చూసారా? ఎలా అనిపిస్తుంది? మీ కళ్ళ ముందే బుజ్జి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? సూపర్ మైండ్ బ్లోయింగ్, చాలా సంతోషంగా ఉందన్నా. సో ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా చూసారా? సాధారణంగా హీరో వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ వెహికల్ వచ్చింది. వెహికల్ కోసం ఇంతమంది వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అభిమానం ఇది ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా అందరూ ఎదుగుతున్నారు. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్, సో ఇక్కడ ఎంప్లాయీస్ కూడా వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎలా అనిపిస్తుంది? బుద్ధి నుండి వచ్చింది. బుజ్జిగా ఇంత అయిపోయిందంటే ప్రభాస్ వస్తే అసలు నేను చెప్పేది కూడా నాకు వినబడటం లేదు, అంతా రీసౌండ్ అనేది వినబడుతుంది. సాధారణంగా సినిమా రిలీజ్ రోజు ఎలా ఉంటుంది, బట్ ఇక్కడ పరిస్థితి అలా లేదు. సినిమా రిలీజ్ రోజు ఎలా వస్తారో మొత్తం క్రౌడ్ అంతా కూడా అదే విధంగా బుజ్జిని చూడడానికి వచ్చారు. ఇప్పటికీ 3 రోజులు అయింది సినిమా రిలీజ్ అయినా కూడా క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పటికే 450 కోట్లకు పైగా వసూలు చేసిన బుజ్జి ఇంకా దూసుకుపోతూ ఉంది. సో ప్రస్తుతానికి అయితే బుజ్జి అయితే విజయవాడలో సందడి చేస్తోంది. ఈ బుజ్జిని చూడడానికి మొత్తం యావత్ విజయవాడ ప్రజలంతా కూడా తరలి వచ్చిన పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బుజ్జిని ఇక్కడ ప్రదర్శనకి అయితే ఉంచారు. థియేటర్ దగ్గర అయితే మొత్తం ట్రెండ్సెట్ మాల్దే కాదు, మొత్తం ఎంటైర్ విజయవాడలో ప్రతి థియేటర్లో కూడా ఒకటే స్క్రీన్లో కల్కి ఆడుతోంది. కాబట్టి ఇప్పటికే వేలాది మంది విజయవాడలో కల్కి సినిమా చూశారు. కాబట్టి అందరూ కూడా బుజ్జి వచ్చిందని తెలుసుకొని విజయవాడ బెంచ్ దగ్గర పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అందరూ కూడా ఈ బుజ్జిని చూడడానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ విజయకృష్ణతో సాయి, ఐ డ్రీమ్ మీడియా, విజయవాడ నుంచి.